రెండు వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది, చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిలు చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. ఇంత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడున్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. రెండు వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది, చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిలు చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. ఇంత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడున్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి.